నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ పై టీడీపీ సీనియర్లు తీవ్ర అసహనంగా ఉన్నారట. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవం. ఏ నిర్ణయమైనా లోకేష్ను కాదు అని తీసుకునే పరిస్థితి ప్రభుత్వంలో లేదు. ఇటీవల కాలంలో లోకేష్ పెద్దగా మీడియాతో మాట్లాడడం లేదు. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ పట్టు పెంచుకోవడానికే ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుత చంద్రబాబు కేబినెట్లో లోకేష్ టీంకే ప్రాధాన్యం. పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి లాంటి వాళ్లు మాత్రమే సీనియర్ నాయకులు. వీళ్లలో కూడా ఆనం, పార్థసారథి వైసీపీ నుంచి ఎన్నికల సమయంలో టీడీపీలోకి చేరారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న తమకు మంత్రి పదవులు లేవు అనే బాధ, ఆవేదన టీడీపీ సీనియర్లలో ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, కాల్వ శ్రీనివాసులు ఇలా ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరు సీనియర్లు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. తమకు మంత్రి పదవులు రాకపోవడానికి లోకేషే కారణమని వాళ్లంతా నమ్ముతున్నారు. రాజకీయంగా చివరి దశలో ఉన్న తమకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ పై అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలలో అంటీ ముట్టనట్టుగా పాల్గొంటున్నారు. అలాగాని సంపాదన విషయానికి వస్తే మాత్రం అసంతృప్తి లేదు. కనీసం సంపాదించుకోవడానికైనా అవకాశం ఇస్తే చాలు అని వారు అంటున్నారు. లోకేష్ మాత్రం సీనియర్ల అసంతృప్తిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్తున్నారు.